అన్నేసి చూడు నన్నేసి చూడు అని సాల్ట్ అంటే ఎందులో వేసినా నాదే కలర్ అని బీట్రూట్ అంటదంట అండి. సో అలాంటి బీట్రూట్తో ఈరోజు కర్రీ ఎలానో నా స్టైల్లో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ బీట్రూట్ అయితే తురిమి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. సో ఇదంతా కలిపిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ అయితే వేసుకోవాలి. సో బీట్రూట్ ముక్కలతో తినని వాళ్ళు ఒకసారి ఇలా తురుముకొని కర్రీ చేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లోకే కాదండి, చపాతీలోకి కూడా ది బెస్ట్ కాంబినేషన్ ఇది. మాకైతే చాలా ఇష్టం చపాతీతో. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ బీట్రూట్ వేసుకున్న తర్వాత అందులోకి సాల్ట్ వేసుకోవాలి. 1/2 kg బీట్రూట్కి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మీకు ఫ్రెష్ బీట్రూట్ అయితే మాత్రం వెంబడే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుందండి. సో ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయేదాకా మనము మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే మగ్గించుకోవాలి. ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మూత తీసేసి కలపెట్టుకుంటూ ఉండాలి. సో ఇదేంటి అంటే మనకి గిన్నెకి పట్టకుండా మధ్యలోకి వచ్చేంత వరకు చేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే బీట్రూట్ కర్రీ రెడీ. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.